మానేసి అది ఆస్తులన్నీ అమ్మేసుకోవడం. అంటే ఆయన ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్లో. ఆయన స్ట్రెస్ గట్రా తట్టుకోలేక ఏం అదే అంటాను నేను. బిజినెస్ బాగానే బాగానే ఉంటుంది అన్న. తగిలింది అనుకో ఒకటి, సరైన తగిలింది అనుకో అప్పుడు ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఇలా ఉంటుందా దాదాపు తగలని చెప్పి ఏమి ఉండదు, తగిలితేనే ఉంటుంది. అబ్బాయి అంత కొత్త కారులో వచ్చి అలా చెప్తూ ఉంటే ఏంటి ఇంత లక్ష రూపాయలు అన్నారు. నేను ఒక ట్రావెల్స్ కాదు, నేను ఎంత చేసేవాళ్ళు తెలుసు. ఒకప్పుడు మా సర్వీస్ అని తెలుసా 70-80 సర్వీసులు చేసాం నెలకి. ఓకే, ₹1,00,000 ట్యాక్స్లు కడతాం మామూలుగా మా వెహికల్కి, టాటా మ్యాజిక్ గారికి సంవత్సరానికి. ఈరోజు 500 వస్తే చాలు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే రోజుకి ఇన్నాళ్ళు 2,000, 3,000, 5,000 అంటే దీనిగా చేస్తున్నాయి. ఈరోజు 500 కూడా అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది వ్యాపారం. అలా ఉంటుంది ఇప్పుడు. కార్లు అన్నీ బాగానే ఉంటాయి అన్న, కొంచెం బాగానే ఉంటాయి అన్నీ. కార్లు ఏ కారణం బాగానే ఉంటుంది. కాబట్టి కంటిన్యూ అయిపోతున్నారు. అందరికి వెళ్ళా ఇంకా ఏం చేయలేము అన్న. ఇంకా అందులో దీనికి అలవాటు పడినాడు ఏ పని చేయలేడు. తినడానికి, కట్టుకున్న బట్ట, వీటికి ఉంటాయన్న. ఈ 3 మటుకి పుష్కలంగా ఉంటాయన్న. మిగతా సంపాదన ఉండదన్న. తినడానికి, బట్టకి, పూగు తెంగడానికి ఈ 3 మటుకు ఉంటాయి పట్టాలి. ఈ మటుకి సంపాదన అంటే మటుకి నువ్వు అప్పులు చేసుకుని తినాలి మళ్ళీ. ఈ 3 అయితే మటుకి కరువు ఉండదు వీటికి మటుకి. పబ్లిక్ చెప్తాను కదా. నిజంగా నా ముందు చెప్పేది ఓకే, నీకు పక్కగా అదే చెప్తాను. నేను చెప్తాను కదా. ఇప్పుడు బస్సులు ఫ్రీ వచ్చాయి కాబట్టి బయటికి రావట్లేదు, కానీ లేకపోతే ఏదో ఒకటి తగులుతుంది మరి. ఏంటి బస్సుల వల్ల చెప్తాను కదా. ఆ 3 ఆటలకి అయితే కరువు ఉండదు. తినడానికి కూడా నీ ఇష్టం, ఎంజాయ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల సంపాదన అయితే మటుకు ఉండదు. నేను చెప్తాను కదా. నీకు ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు దానికి. 630 463 7214 7214 వెంకట్రావు. సిగ్నల్ పడింది. నేను క్యాష్ ఇస్తాను. నార్త్ ఇండియా మన అసలు కాంప్లెక్స్ దగ్గర అవుతారా వెళ్ళిపోతారా? ఇక్కడ రైట్లా నేను బేరాలు ఉంటే వెళ్తాను. చల్లగా పని నాదేది చల్లగా చూడండి హోటల్ సార్ మాది. అదే అన్నీ ఎయిర్పోర్ట్ వెళ్ళండి దగ్గర ఆటో ధరలు ఉంటాయి కదా మాకు. అందువల్ల
ఇదేనండి అక్కడ ఓపెన్